సార్ పండిట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సార్. వెరీ గుడ్ సార్. శేష అందరినీ అసెంబ్లీ చేయి. సత్య ఈ ఆపరేషన్ నువ్వు వద్దు, నీకు వేరే పని ఉంది, నేను చెప్తాను. సార్ నన్ను టీం నుంచి పంపించండి. నాకు ఏం కాకూడదని మీరు చూపించే శ్రద్ధ నేను భరించలేకపోతున్నాను. నన్ను చూసే ప్రతిసారి మీరు బాధపడక్కర్లేదు. పంపించండి సార్. అసెంబ్లీ అయ్యారు సార్. ఎస్ సార్. ఈ పేపర్లో ఉన్నతన్ని ఫాలో అవ్వు. థ్యాంక్స్ సార్. హరం సింగ్, వయసు 55, బనే సింగ్ వాళ్ళ బాబాయ్. ఈ గ్యాంగ్ ఆర్గనైజర్, విఏఓగా పనిచేస్తున్నాడు. అందరిలో చదువుకున్నవాడు. ఇక్కడ ఇతన్ని పట్వారి అంటారు. ఈ గ్యాంగ్ వాళ్లతో ఇన్ఫర్మేషన్ రహస్యంగా పంచుకోవడం, వీళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, కోర్టు కేసు సమస్యల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళు దోచుకొచ్చిన నగల్ని డబ్బుగా మార్చడం అన్నీ వీడే. వీడిని పట్టుకుంటే తప్పించుకున్న బనే సింగ్, ఆ గ్యాంగ్ లీడర్ గురించి అన్ని వివరాలు మనకు తెలుస్తాయి. లోకల్ పోలీస్తో కనెక్షన్ ఉన్నందువల్ల ధైర్యంగా ఊళ్ళో తిరుగుతున్నాడు. రోజు భరత్పూర్ విలేజ్ మార్కెట్కి వడ్డీ వసూలు చేయడానికి వస్తాడు. ఎవరికి తెలియకుండా అక్కడే వాడిని ట్రాప్ చేద్దాం. దీనికంటే ఆ బనే సింగ్ ఊరే బెటరు. రౌడీలందరూ ఆ మార్కెట్లోనే ఉంటారు, సావ కొడతారు. ముందు మన బండి నెంబర్ ప్లేట్స్ ని లోకల్ నెంబర్ ప్లేట్ గా మార్చండి. ఉదయం మార్కెట్ లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మనం అరెస్ట్ చేసేటప్పుడు జనం పోగైనా, అక్యూస్ అలర్ట్ అయినా ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అక్కడ అరెస్ట్ జరగబోతోందనో జరిగిందనో ఎవరికీ తెలియకూడదు. ప్లాన్ ఏంటో చెప్తాను, ఇంకో ఫెయిలియర్ జరగకూడదు. నమస్తే. నమస్కారం. హరం సింగ్ వచ్చేసాడు సార్. 2 minutes టైం. జనం అలర్ట్ అయ్యేలోపు హరం సింగ్ తో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. 2 minutes ఏంటి సార్, 2 hours అయినా వాడిని తీసుకెళ్లారు. 2 hours ఏం వద్దు కానీ నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గేట్ టచ్ చేసిరా. ఆలోపు ఎక్కించేస్తాం. ఎక్కించకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీరు ఊరు వదిలి వెళ్ళిపోతానంటే ఒకసారి ఏంటి 4 సార్లు వెళ్ళొస్తాను. వెళ్ళమంటారా? ఇప్పుడు చూడు ఎలా పరిగెడతాను. నజీర్ సార్, మధు పరిగెడుతున్నాడు. దొంగ నడుస్తూ తను మన మనిషి సార్. డూ ఇట్. అరే చోర్, పకడో పకడో చోర్. వామ్మో, వీళ్ళేదో ప్లాన్ చేసినట్టు. సత్య రెడీ. వికీ మూవ్. చందు శేషు కవర్. ఎత్తుకొచ్చేయండి. ఇప్పుడు పెట్టండి నోట్లో అరటి పండుని. ఇక్కడి నుంచి మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. పరిగెత్తమని మాత్రం చెప్పకండి. హరం సింగ్ ని చెన్నై తీసుకెళ్ళడానికి ట్రాన్సిట్ వారెంట్ అరేంజ్ చేయి. గత 10 సంవత్సరాలుగా గాలిస్తున్న దొంగల ముఠా తాలూకు ప్రతినిధి హరం సింగ్ ఖైదు చేయబడ్డారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల పోలీస్ అధికారులు డీఎస్పీ ధీరజ్ కి అభినందనలు తెలిపారు. త్వరలో ఆ ముఠా నాయకుడిని పట్టుకుంటామని డీఎస్పీ ధీరజ్ తెలిపారు. విచారణలో ఎన్నో కీలకమైన విషయాలు బయటపడతాయని తెలుస్తోంది. బైక్ రాకూడదని చెప్పు. బైక్ లీట్ రాకూడదు, తిరిగి వెళ్ళిపోండి. ఎవరు లోపల? ఎవరు రా బయటికి. సారీ సార్, లవర్స్ ఫ్యామిలీ ప్రాబ్లం మాట్లాడుకుంటున్నాం. వేగున అంటే అమ్మాయి కొన్ని ఇన్నసెంట్ అని అంటారు సార్. తను ఏమంటున్నాడంటే, తెలుసయ్యా, ఉదయం నుంచి అదేగా టైప్ చేస్తున్నాను. నేను అమాయకుణ్ణి. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు. ఎలాగోలో నిజం చెప్పించనన్నా. పడుకోబట్టండి, నల్లులు ట్రీట్మెంట్ ఇచ్చి 40 సెకండ్ నోరు విప్పుతారు. నల్లులు ఎందుకన్నా? వేడి తగిలిన మరుక్షణమే నల్లులు పొట్టలోకి చొచ్చుకుపోతాయి. నొప్పి తట్టుకోలేక నిజం కక్కుతాడు.
వీడు జగముడిలా ఉన్నాడే. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. మేము బేగున నిరపరాధని టార్చర్ పెడుతున్నాడు. సార్ సార్ బనే సింగ్ ఎక్కడ, గ్యాంగ్ లీడర్ ఎవరో చెప్పకపోతే డ్రెస్ మీద పడిన బొక్క నెత్తి మీద పడుతుందని చెప్పు నజీర్. तू बने सिंह के बारे में नहीं बोलेगा, अगली बार गोली तेरे सिर में लगेगी. పదిహేను రోజులుగా ఒక ముసలాన్ని కొట్టిన వాడు నోరు విప్పకపోవడం మాకు ఆశ్చర్యంగా అనిపించింది. నొప్పిని తట్టుకునే వాళ్ళ మనోధైర్యాన్ని, ఆచూకీ చెప్పకూడదనే లక్ష్యాన్ని మేము బ్రేక్ చేయలేకపోయాం. రిమాండ్ టైం అయిపోయిందని మళ్ళీ ఎక్స్టెన్షన్కి ట్రై చేశాం. చిగ్గుగా లేదు మీకు. ఒక పెద్ద ఆయన తీసుకొచ్చే హత్యలు అన్నీ చేసింది ఆయనే అంటారా? నెక్స్ట్ టైం సరైన ఎవిడెన్స్ ఎత్తకరాదనుకో రిమాండ్ ఎక్స్టెండ్ చేయని చెప్తా ఉండా. पहले पैसा दे दो. शुक्रिया सर, अगली बार जमानत जरूर मिल जाना चाहिए. कैसे हो? घर में सब ठीक है ना? अच्छा अच्छा. సో బనీ సింగ్ తప్పించుకున్నాడు, అందువల్ల వాడిని పట్టుకోలేము. గ్యాంగ్ లీడర్ ఎవడో తెలియదు, అందువల్ల వాడిని కూడా పట్టుకోలేము. గ్యాంగ్ ఇండియాలో ఏ మూలనుందో తెలియదు, అందువల్ల ఏ పోలీసు వాళ్ళని పట్టుకోలేరు. సాక్ష్యం లేదు, ఒకవేళ అరెస్ట్ చేసినా ఏమీ చేయలేము. హరం సింగ్ కి జామీను వస్తుంది, కేసు పూర్తయిపోతుంది. సూపర్ సార్, ఒక 1 వీక్ హ్యూమన్ రైట్స్ సమనయ్య అమాయకుల్ని హింసిస్తున్నామని కంప్లైంట్ చేశారు. మాటలకేం తక్కువ లేదు, వెళ్ళి ఆపరేషన్ విత్డ్రా చేసి ఇకపై రాకూడదని కాంప్రమైజ్ మాట్లాడి 2 బకరాలు తీసుకొచ్చి ఎమ్మెల్యే హంతకులు ఖైదు అని పేపర్కి న్యూస్ ఇచ్చి కేసులు క్లోజ్ చేయవయ్యా. ఓకే సార్, నేను చూసుకుంటాను. తీసుకోండి సార్, కొంచెం టైం. ఏంటి ధీరజ్, కాంప్రమైజ్ వెళ్తున్నారట? అభినందనలు. సార్, ఆపరేషన్ ఆపేస్తున్నావా? అవును, హరం సింగ్ ని కొట్టలేదని సంతకం తీసుకో, కాంప్రమైజ్కి వెళ్ళిపోదాం. సార్ 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 ఓ గవర్నమెంట్ ఆఫీసర్ని రూల్స్ ఫాలో చేయకుండా అరెస్ట్ చేస్తారా? చట్టాన్ని పాటించరా? రౌడీ లాగా కిడ్నాప్ చేశారు. ఇన్నోసెన్స్ ని ఫ్రేమ్ చేయడమే పోలీసులకు అలవాటైపోయింది. ఈ ఫైల్ ని బాగా చదివి ఓ నిర్ణయానికి రండి. అక్కడ పెట్టండి. హవారియాస్ ని కాంప్రమైజ్ కి పిలిచి హ్యూమన్ రైట్స్ కమిషన్ ని వాపస్ తీసుకోమనండి. ఓకే సార్. హలో सर, रूपास चेक पोस्ट बेड़ा शॉप రూపాస్ చెక్ పోస్ట్. సూపర్, వెంటనే వస్తాను. నజీర్ సార్, మన టీం రూపాస్ చెక్ పోస్ట్ రమ్మను. ఓకే సార్. ఒక కాంప్రమైజ్ మాట్లాడొద్దాం. హలో, మన టీం నుంచి 5-6 తీసుకుని వెంటనే రూపాస్ చెక్ పోస్ట్ రండి. ఇది మన సర్చ్ ఆర్డర్. సత్య, రేపు హరం సింగ్ ని కోర్టుకు తీసుకెళ్లే దారిలో సార్, దొరికిపోతే ఏవైనా సరే ధైర్యంగా చెయ్యి, నేను చూసుకుంటాను. సూరి, బండి తిప్పో. దిగరా, దిగో. జామీన్ వస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? రాయలేవండి, అయిపోయావురా. నన్ను కొట్టడానికి రాయిస్తావా? ఈవిడ మిమ్మల్ని అందరినీ కొట్టాడు, అంతే కదా? ఇదే పని అయిపోయింది మీకు. मैं बेगुनाह साहब, मैं बेगुनाह साहब.